హాయ్, వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు సండే కదా, అందుకని పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, తింటారని దుంపలు ఉడకబెడుతున్నాను. ఈ దుంపలు ఇలా ఉడకబెట్టి తినే కంట వీటితో బూరెలు వండితే చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకరోజు నేను వండాను దుంపలతో బూరెలు, చాలా బాగున్నాయి. ఇంకోసారి ట్రై చేద్దాం అనుకున్నాను. ఇంకోసారి వండినప్పుడు వీడియో పెడతాను. పూర్ణం బూరెలు ఎలా వండుతామో అలాగే వీటితో కూడా బూరెలు వండితే బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. దుంపలు ఉడకబెట్టడం అయిపోయాక నెక్స్ట్ రేపు క్యారేజీ కోసము పప్పు గోంగూర వండుదామని గోంగూర వలుస్తాను. క్యారేజీ కోసము రేపు మార్నింగు ఈ గోంగూర వలిసి ఉంచుతున్నాను అనమాట. అది కూడా మార్నింగ్ అప్పటికప్పుడు అంటే అవరు కాబట్టి ఒలిసి కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. కవర్లో కట్టేసి పెడితే ఆకు 2 రోజులు 3 రోజులు అయినా సరే పాడవకుండా బాగుంటుంది. నెక్స్ట్ ఇది అయిపోయాక మా అన్నయ్యని బిర్యానీ తెమ్మన్నాని, వాళ్ళు సండే కదా అని చెప్పేసి తీసుకొచ్చారు. ఆ బిర్యానీ నేను నా అల్లుడు తినేయడమే. ఇదేంటి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా ఇంట్లో ఈరోజు బిర్యానీతో పాటుగా బయట నుంచి అన్నయ్య అయితే బిర్యానీ తీసుకొచ్చారు, వదిన అయితే చికెన్ వండారు. మా ఇంట్లో ఈరోజు సండే స్పెషల్. మీ ఇంట్లో ఏమి కర్రీ వండారు ఈరోజు? ఏమి కర్రీయో కామెంట్ పెట్టండి. ఈరోజు బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది. బాయ్ అండి.